హలో! ఈరోజు కథ ప్రవరాఖ్య పార్ట్ 40. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అక్కడ ఉండలేక అమ్మ చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ నా రూమ్‌లోకొచ్చేశాను. అమ్మ చెప్పినట్టుగానే మా సీఎం సార్ బలవంతం చేస్తున్నా కూడా వినకుండా నెక్స్ట్ డే ఉదయాన్నే వెళ్ళిపోవడంతో బాధగా రూమ్‌లోకొచ్చి అదే విషయాన్ని ఆలోచిస్తూ వాష్‌రూమ్‌లోకెళ్ళి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి అక్కడ బొద్దింక కనిపించడంతో గట్టిగా గావు కేక వేసేశాను. ఈలోపే నాకేదో అయిపోయిందనుకుని మా సీఎం సార్ లోపలికి పరిగెత్తుకొని రావడంతో బొద్దింక వల్ల భయపడుతున్న నేను వెళ్లి గట్టిగా కౌగిలించుకున్నాను. "ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు?" అనగానే బొద్దింక అని చెప్పడంతో బొద్దింకకి ఎవరైనా భయపడతారా అని మొదట నేను కౌగిలించుకోవడంతో షాక్ అయినా ఆ తర్వాత ధైర్యం చెప్పాడు. చాలా సేపటికి నా అంతట నేను హగ్ చేసుకున్నానని గుర్తు రావడంతో దూరంగా జరిగి సారీ అని చెప్పడంతో అతను బయటికి వెళ్ళిపోయి డోర్ దగ్గర బొమ్మలాగా నిలబడ్డాడు. నాకేమో కంగారు పెరిగిపోతుంది. ఏంటి బయటికి వెళ్లకుండా ఎందుకు ఆగారని నేను అంటుంటేనే గడియ మీద నుంచి చేయి తీసేసి నా వైపు తిరిగి సారీ సంయుక్త అంటూ స్పీడ్‌గా దగ్గరకొచ్చి నన్ను దగ్గరికి లాక్కోవడంతో వెళ్ళి అతని గుండెల మీద పడితే నా కళ్ళల్లోకి అల్లరిగా చూస్తూ కనిపించాడు మా సీఎం సార్. ఈయనకి నేను దూరంగా ఉన్నప్పుడే అల్లరి చేయాలి అనిపిస్తుంది. అలాంటిది నా అంతట నేను కౌగిలించుకుంటే ఇంకా ఎక్కువ అల్లరి చేయకుండా ఎందుకుంటాడు అని నేను అనుకుంటూ ఉండగానే నా పెదవులని అందుకున్నాడు. తెలియకుండానే నేను అతని చుట్టూ చేతులు వేయడంతో నవ్వుతూ నా వైపు చూసి కళ్ళెగరేశాడు. మా సీఎం సార్ చిన్నగా నవ్వుతూ, "కనపడవు కానీ నువ్వు కూడా నన్ను బాగా మిస్ అవుతున్నావు బేబీ. ఐ లవ్ యూ సో మచ్. ఎన్ని రోజులుగా మనిద్దరి మధ్య ఈ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా?" అంటూ ప్రేమ మాటలు చెప్తున్నాడు. నేనేమీ ఆ ఉద్దేశంతో కౌగిలించుకోలేదు అంటుంటే, "పర్వాలేదు కానీ నన్నెందుకు ఇంకా దూరం పెడుతున్నావని" అంటూ కౌగిలించుకొని గారాలు పోతున్నాడు. భగవంతుడా! ఈయన ఇంకాసేపు ఇలాగే అల్లరి చేశాడంటే నాకు పిచ్చి పట్టడం ఖాయం అనుకుంటూ ఆయనని తప్పించుకుని బయటికి పరిగెత్తబోతూ అక్కడ నీళ్లు చూసుకోకుండా కాలు వేయడంతో కాలు జారి వెనక్కి పడబోతూ ఉంటే నా నడుం పట్టుకుని పడకుండా పట్టుకున్నాడు. ఆయన నా వైపు చూస్తూ చిలిపిగా నవ్వుతూ నా దగ్గర నుంచి "నువ్వు తప్పించుకోలేవు బేబీ" అంటూ "ఇన్ని రోజులుగా నాతో కలిసి ఉంటున్నా కూడా నా మీద ఇంకా నీకు ప్రేమ కలగలేదా?" అని అల్లరిగా అడిగాడు. ఏంటో తెలియదు కానీ కొత్తగా మా సీఎం సార్ మాట్లాడుతుంటే తెగ సిగ్గుగా అనిపిస్తోంది. "సిగ్గుపడుతున్నావా?" అని చిలిపిగా అడుగుతూ అల్లరి చేస్తూ ఉంటే రామచంద్ర, "ఈ మనిషికి అసలు సిగ్గులేదయ్యా స్వామి" అని నేను బయటకే అనేసరికి గట్టిగా నవ్వుతూ "మై క్యూట్ బేబీ" అన్నాడు. బాబోయ్! ఆ కళ్ళు దగ్గర నుంచి చూస్తే చాలు షార్ప్‌గా అనిపిస్తాయి. మీకు గుర్తుందా స్టార్టింగ్‌లో మా సీఎం సార్ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను వర్ణించానే గడ్డంతో నీట్‌గా షార్ప్‌గా ఉన్న ఐస్‌తో ఒత్తైన జుట్టుతో ఫెయిర్‌గా హాలీవుడ్ హీరోయిన్ తలపించేలా ఉన్నాడని. ఒక హాలీవుడ్ హీరోయిన్ దగ్గర నుంచి చూస్తే ఎలా గూస్ బంప్స్ వస్తాయో అలాగే అనిపించింది. సంయుక్త వెర్షన్. బాబోయ్! మా సీఎం సార్ దగ్గర నుంచి చూసి మనల్ని మనం సంభాళించుకోవడం చాలా కష్టం అసలు. అంత ప్రేమగా, అంత అందంగా, అంత ముద్దుగా ఉంటే ఎవరైనా పడిపోకుండా ఎలా ఉంటారు బాబు! ఉఫ్! ఈయన గారికి దూరంగా ఉండడం పెద్ద సమస్య అయిపోయిందని తల కొట్టుకుంటూ ఉంటే, ప్లీజ్ అలా కొట్టుకొని నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటున్నావని నువ్వు అనుకుంటావు. కానీ నేను బాధపడతానని నీకర్థం కావట్లేదా అంటూ ప్రేమగా చెప్పేసరికి అబ్బా అనిపించింది. అది వెటకారపు అబ్బా కాదు, నీరసపు అబ్బా. ఈయన గారి ప్రేమ తట్టుకోలేక అల్లాడిపోతున్న ప్రాణం భరించలేక బయటకు తీసుకొచ్చిన నీరసం అది. మా సీఎం సార్ అలాగే నా వైపు చూస్తూ "నువ్వు వెన్నపూస తిని పెరిగేదానివా? అందుకే ఇంత అందంగా ఉన్నావా?" అని అడిగాడు. ఊరుకోండి సీఎం సార్. అన్నం తినకుండా ఒట్టి వెన్నపూసతో బ్రతికేయడానికి రకరకాల శక్తులున్న బుల్లి శ్రీకృష్ణుడిని అనుకుంటున్నారా ఏమైనా? పైగా అన్నం తినడానికే టైం లేక నేను అల్లాడిపోయేదాన్నంటే మీరేంటి వెన్నపూస అంటున్నారు? అంత బడ్జెట్ లేదు స్వామి అన్నాను. పోనీ ఆ బడ్జెట్ నన్ను అడ్జస్ట్ చేయమంటావా అని చిలిపిగా అడుగుతున్న అతని కళ్ళని చూస్తూ అవసరం లేదు. మీరు రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటే సరిపోతుంది. నా ఫుడ్ బడ్జెట్ గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నాను. అరే హెల్ప్ చేస్తానంటే ఈ పిల్ల అస్సలు అర్థం చేసుకోవట్లేదని ఆడపిల్లలాగా మూతి తిప్పేసరికి నాకు భలే నవ్వొచ్చింది. నాకు తెలియకుండానే 2 బుగ్గలు గిల్లేస్తూ "చో స్వీట్ సీఎం సార్" అనగానే "నువ్వు మాత్రం చో బ్యూటిఫుల్" అన్నాడు. అబ్బబ్బా! మీకేమైంది సీఎం సార్ అని అసహనంగా అనగానే మరేం చేయమంటావ్? ఇంత అందంగా నువ్వు నా ఎదురుగా ఉంటే అలా అలా పొగడ్తలు బయటకొస్తున్నాయి అనగానే అలా పొగిడి మునగ చెట్టు ఎక్కించకూడదు సీఎం సార్ అన్నాను. నేను చెప్పేది నిజమే అయినప్పుడు మునగ చెట్టు ఏంటి ఎవరెస్ట్ ఎక్కినా తప్పులేదు మిస్సెస్ సీఎం సార్ వైఫ్ అంటూ ప్రేమగా నా పెదవుల మీద ముద్దు పెట్టాడు. బాబోయ్! ఈరోజు మీకేదో అయిందని పరిగెత్తడానికి ట్రై చేశాను కానీ అమ్మా అది సీఎం సార్ సామ్రాజ్యం. అంత ఈజీగా నేను బయటపడగలనా
అది తెలిసి కూడా ప్రయత్నించి పిచ్చిదాన్ని అవ్వడం తప్పితే అనుకుంటూ దీనంగా చూశాను. అంతలో డోర్ కొడుతున్న సౌండ్కి ఇద్దరం ఒక్కసారిగా ఈ లోకంలోకొచ్చి దూరం జరిగితే ఆయన వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే పౌర్ణమి గారు కనిపించారు. ఏంట్రా భోజనానికి రాకుండా ఏం చేస్తున్నారని పౌర్ణమి గారు వచ్చి పిలవడంతో ఇప్పుడే ఫ్రెష్ అయి వచ్చి కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నామని అనేసరికి అబ్బా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో అని ముద్దుగా కసురుకున్నాను. సరే నువ్వెళ్ళు అని తమ్ముడిని పంపించేసి పౌర్ణమి గారు నా దగ్గరకొచ్చి వెంటనే చిన్నగా నవ్వుతూ భోజనానికి రా అని వెళ్లబోతుంటే ఎందుకు నవ్వుతున్నారు వదిన అన్నాను. ఎందుకంటే పౌర్ణమి గారు అంటే ఈ మధ్య వదిన అనకపోతే కొట్టేస్తోంది. నా చుట్టూ మెటికలు విరిచి మీరిలాగే సంతోషంగా ఉండాలి అనగానే వదినకి నెమ్మదిగా మా ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం బలపడుతుందన్న విషయం అర్థమైందని అర్థం కావడంతో సిగ్గుగా అనిపించింది. భోజనం అయ్యాక నేను సీఎం సార్ మీద కోపంగా ఉండి ఆయనతో మాట్లాడకుండా మొహం తిప్పుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఏమైందని కోపంగా ఉన్నావు? ఇందాక బాగానే ఉన్నావు కదా అని అడగడంతో మీ వల్ల అందరి ముందు నేను ఫూల్ అయ్యేదాన్ని అనేసరికి కన్ఫ్యూజ్ అవుతూ దూరం జరిగి ఎందుకు అవుతావు అన్నాడు. ఆయన కన్ఫ్యూజన్ చూసేసరికి అబ్బబ్బా ఏమీ తెలియని అమాయకుల్లాగా చిన్నపిల్లాళ్లాగా ఫేస్ చూడు మళ్ళీ అనుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానని కోపడుతున్నావో చెప్పు సంయుక్త అని నా చేతులు ఆయన చేతిలోకి తీసుకుని ప్రేమగా అడగడంతో గట్టిగా కళ్ళు బిగించి తమరు అల్లరి చేసిన విషయం వదిన కనిపెట్టేసింది తెలుసా అని ఉక్రోషంగా చెప్పడంతో ఆయన ముసిముసిగా నవ్వడం వినిపించి కళ్ళు తెరిచాను. నా పరువు తీసేసి ఇప్పుడెందుకు నవ్వుతున్నారని కోపంగా కొట్టడంతో అరే నా పెళ్ళాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం కూడా తప్పేనా అన్నాడు. నేను మొహం తిప్పుకోవడంతో అయినా మొగుణ్ణి ఇన్ని రోజులు పట్టించుకోలేదు, ఇప్పుడేదో కొంచెం నా వైపు పాజిటివ్గా ఉన్నావు, లేదంటే నీలాంటి ఫైర్ బ్రాండ్ ని హ్యాండిల్ చేయడం అంత సులువైన పనా అన్నాడు అల్లరిగా. సీఎం సార్ రోజు రోజుకి బాగా అల్లరి చేస్తున్నారని అన్నాను. సరే సరే బాగా లేట్ అయింది, రేపు నేను బయటికి కూడా వెళ్ళాలని నన్ను కౌగిలించుకొని కళ్ళు మూసుకోవడంతో ఉఫ్ అతి ప్రేమని కూడా తీసుకోవడం చాలా కష్టం స్వామి అనుకుంటూ కళ్ళు మూసుకున్నాను. ఉదయాన్నే సీఎం సార్ అల్లరికి నెమ్మదిగా మెలకు రావడంతో కోపంగా చూడడంతో గుడ్ మార్నింగ్ బేబీ అన్నారు ప్రేమగా. హే భగవాన్ అని తల కొట్టుకుంటూ మీరు వెళ్ళి మీ వర్కౌట్స్ చేసుకోండి, నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నానని గబగబా ఆయనని తప్పించుకుని వెళ్తూ ఉంటే నాకు ప్రోటీన్ షేక్ తీసుకొచ్చి ఇచ్చి నాకు ఒక్కడికి మాత్రమే నువ్వు కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలని చెప్పి వెళ్ళిపోయాడు. నిజం చెప్పొద్దు, మా సీఎం సార్ హక్కుగా భర్తలాగా ఆర్డర్ వేస్తుంటే ఎందుకో భలే నచ్చేస్తోంది. మెల్లమెల్లగా ఆయన వైపు వెళ్ళిపోతున్నానా, కానీ వెనక్కి రావాలని కూడా నాకు అనిపించట్లేదని చిన్నగా నవ్వుతూ స్నానం చేసి బయటకొచ్చి ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేసుకుని మా శ్రీవారి దగ్గరికి వెళ్తూ ఉంటే ఎప్పుడు జిమ్ లో వర్కౌట్ చేసేవాడు మొదటిసారి గార్డెన్ లో జిమ్ చేస్తున్నాడు. పాపం ఈ ఎండలో ఎలా చెమటలు కక్కుతూ వర్కౌట్లు చేస్తున్న మా ఆయనను చూడగానే తెగ బెంగగా బాధగా అనిపించి వెళ్లి కౌగిలించుకోవడంతో ఆశ్చర్యంగా ఓయ్ ప్రేమగా దగ్గరికి తీసుకుంటే తిడతావు ఇప్పుడేంటి అన్నారు. అయితే మిమ్మల్ని కౌగిలించుకోవడం మీకు నచ్చట్లేదా అనేసరికి ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని లైఫ్ లాంగ్ ఇలాగే ఉందామన్నా కూడా నేను ఓకే అంటాను, కానీ ఇలాగే ఉంటే సీఎంగా నా బాధ్యతలు నెరవేర్చలేను. పెళ్ళాన్ని తోక పట్టుకుని తిరుగుతున్న 2 రాష్ట్రాల సీఎం అని వెక్కిరిస్తారు జనాలు అన్నాడు. కర్మ మీరు మారారు, ఇదిగోండి మీ ప్రోటీన్ షేక్ అని విసురుగా ఆయన చేతిలో పెట్టేసి వంటగదిలోకి వెళ్లి టిఫిన్ ప్రిపేర్ చేస్తుంటే మాకు కూడా టిఫిన్ ప్రిపేర్ చేయి అని అడిగింది మా నిర్మలాదేవి అత్తగారు. మీకు కావాలంటే మీరు ప్రిపేర్ చేసుకోండి, లేదంటే పని మనిషితో ప్రిపేర్ చేయించుకోండి. మా సీఎం సార్ పర్టికులర్ గా నాకు మాత్రమే నువ్వు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయని చెప్పారు. నేను మా ఆయనకి మాత్రమే ప్రిపేర్ చేస్తానని 4 మసాలా దోశలు వేసి టమాటా చట్నీ పల్లీ చట్నీ కూడా పట్టి ప్లేట్లో వేసుకుని మా రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను. సీఎం సార్ వర్కౌట్స్ ముగించుకొని రూమ్లోకి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేసేవాడిని కదా అనేసరికి లేదు లేదు, మీ అమ్మగారి కళ్ళని మీ టిఫిన్ ప్లేట్ మీదే ఉన్నాయి, స్నానం తర్వాత చేయొచ్చు కానీ వెళ్ళి బ్రష్ చేసుకుని రండి, నేను తినిపిస్తానని అన్నాను. అది కాదు సంయుక్త అని మా సీఎం సార్ సర్ది చెప్పడానికి ట్రై చేసిన మీరు త్వరగా వస్తారా రారా, లేకపోతే ఇవి నేనే తినేస్తాను, తర్వాత మీరు పని మనిషి చేసిన టిఫిన్ తినాలని అండంతో ఓకే తల్లి ఓకే అని వెళ్ళి బ్రష్ చేసుకుని 15 గంటలో దగ్గరకు వచ్చి కూర్చున్నారు. మసాలా దోశతో పాటు టమాటా చట్నీ పల్లీ చట్నీ కూడా తీసుకుని 2 చట్నీలలో ముంచి తినిపించి బాగుందా అని నవ్వుతూ అడగడంతో నీ అంత అందంగా ఉందని 2 బుగ్గలు గిల్లేసి గబుక్కున వంగి ముద్దు పెట్టుకుంటే చాలు చాలు అని చెప్పాను. అథర్వ వెర్షన్. సంయుక్త అంత ప్రేమగా నాకు ఆర్డర్ చేయడం, నాకు దోశ తినిపించడం ఎంత హ్యాపీగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది
ఆమె దూరంగా ఉంటే నచ్చక అల్లరి చేస్తూ విసిగిస్తూ టిఫిన్ ముగించేశాను. తర్వాత నేను స్నానం చేసి వచ్చేసరికి వేడివేడిగా ఉన్న కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. థ్యాంక్స్ బంగారం అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి కాఫీ తాగి నాకు టైం అవుతూ ఉండడంతో సంయుక్తని వదల్లేక వెళ్ళిపోయాను. ఎందుకంటే సంయుక్త కనిపిస్తున్న పాజిటివ్ సిగ్నల్స్ ఎఫెక్ట్ నా మీద చాలా ఎక్కువగా ఉంది. కంటిన్యూస్.